ధ్యాన బంధువులందరికీ నమస్కారాలు. మహేశ్వరం మా పిరమిడ్కి రెండు కండ్లు ఈ భాగ్యనగర్ మహేశ్వరం మా పిరమిడ్. ఇందాక భాస్కర్ గారు చెప్పినట్లుగా ఒకటే ఏరియాని అందరు చూడాలంటే కష్టమవుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున ధ్యాన ప్రచారం జరగాలి. వివిధ ప్రాంతాల, వివిధ భాషలు, వివిధ దేశాల వాళ్ళు అక్కడ ఉంటారన్న ఉద్దేశంతో హైదరాబాద్కి ద భాగ్యనగర్ పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ ట్రస్ట్గా 2017లో నియమింపబడింది పత్రికారి. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. 2017 నుండి దాదాపు ఇప్పటి వరకు కూడా 15th ఆగస్టు చార్మినార్లో దాదాపుగా కిందటి సంవత్సరము 10-12 వేల మందితో మనం ర్యాలీ నిర్వహించుకున్నాము. ప్రతి సంవత్సరం చార్మినార్ ర్యాలీ అంటే ఒక ఐకాన్ అది. ఒకసారి ర్యాలీ గట్టి క్లాప్స్ అండి. దాంట్లో భాగంగా ప్రతి అమావాస్య పౌర్ణమి ధ్యానము, ఇంటింట ధ్యానము, దేవాలయంలో ధ్యానము, తర్వాత పత్రిజీ చైతన్య జ్యోతి హైదరాబాద్కు వచ్చేసినప్పుడు దాదాపుగా ఈ 2 రోజులలో 80 సెంటర్లు తిరగడం జరిగింది. పత్రిజీ చైతన్య రథ జ్యోతికి ఒకసారి గట్టి క్లాప్స్ అండి. అసలు హైదరాబాద్లో 80 సెంటర్లు ఉన్నాయన్న సంగతి తిరిగేంత వరకు కూడా మాకు కూడా తెలియదు. మాకు అంటే అలాంటి మైనర్ ప్లేస్ని కూడా కలుపుకొని ఈ కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు పనిని పంచుకొని చేయడం వల్ల దాంట్లో ఉన్న ఆనందమే వేరే ఉంది. ఒకసారి ఈ విషయానికి పత్రికారి గట్టి క్లాప్స్ అండి. అదేవిధంగా కిందటి సంవత్సరం ఈ సంవత్సరమే 15th జూన్ హైదరాబాద్లో 7 రోజులు పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో వివిధ ప్లేస్లలో 7 రోజుల ధ్యాన యజ్ఞం జరుగుతుంది. అక్కడ ఏ విధంగా అయితే మహేశ్వరం మా పిరమిడ్లో 11 రోజుల ధ్యాన మహాయజ్ఞం జరుగుతుందో ధ్యాన మహాయాగం హైదరాబాద్లో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. కిందటిసారి నాంపల్లిలో జరిగింది. నెక్స్ట్ జూన్ 15th నుండి 21 వరకు ఆ ప్లేస్ అనౌన్స్ చేసి ఎక్కడో ఒక దగ్గర మాత్రం 7 రోజులు మాత్రం ఖచ్చితంగా ఈ యజ్ఞాన్ని మేము కొనసాగిస్తూ ఉంటాం. దానికి ఎంతో స్పందన దొరికింది. హైదరాబాద్లో తెలియని ప్రతి ఒక్కరికి కూడా ఈ ధ్యానాన్ని అందజేశాము భాగ్యనగర్ ట్రస్ట్ వాళ్ళు. నిజంగా ఇలాంటి అవకాశం రావడము, మా వెనకాల మహేశ్వరం మా పిరమిడ్ ట్రస్ట్ ఉండడము, వారితో పాటు మేము ధ్యాన భాగ్యనగర్ ఉండడము నిజంగా మా అదృష్టం. మనం ఏది ఏమైనా కేవలం మహేశ్వరం మా పిరమిడ్ పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ కాకుండా మీ ప్రాంతాల్లో కూడా పోట్లాడుకునేటప్పుడు పోట్లాడుకోండి, వర్క్ చేసేటప్పుడు మాత్రం కలిసి వర్క్ చేయండి. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. అది మనకు కావాల్సింది. పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎవరికి ఆస్తులు ఉండవండి. ఇక్కడ ఆ కార్యక్రమం చేసే సమయంలో జరిగిన చిన్న చిన్న మార్పుల వల్లనే కోపతాపాలు ఉంటాయి, కానీ ఆ కార్యక్రమం అయిన తర్వాత అందరూ ఒకటే. అదే దృష్టిలో పెట్టుకొని ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం మూమెంట్లో మనం ఉన్న రోజులు, మన శ్వాస ఉన్న రోజులు ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందు తీసుకెళ్ళి మాలాగా మేము అందరికీ ఒక ఐకాన్గా ఉండాలని చెప్పి ఎన్నోసార్లు ప్రయత్నిస్తున్నాము. నిజంగానే ఇప్పుడు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఐకాన్ అనుకుంటున్నాను నేను. భాస్కర్ రెడ్డి గారు చెప్పాలి ఆ విషయం తను మాట్లాడే సమయంలో. ఈ ఐకాన్ అందరు కూడా ఉండాలని మిమ్మల్ని కోరడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకి ఇక్కడ మహేశ్వరం మా పిరమిడ్లో బంకర్ బెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బంకర్ బెడ్లకి తెలియకుండా మాకు ఎంతోమంది మాకు తెలిసిన పర్సనల్ వ్యక్తులు మాకు డొనేషన్ అందించడం జరిగింది. అందించిన డొనేషన్ వల్ల మహేశ్వరం మా పిరమిడ్కి ఇక్కడ ఉండడానికి ఫ్రీ అకామిడేషన్ కింద బంకర్ బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బంకర్ బెడ్లు బయట చేయిస్తే మనకు దాదాపు 10-12 వేలు ఖర్చు అవుతుంది. మనకి కిషన్ రెడ్డి గారు అతి తక్కువ ధరలో తనకి ఏ ఖర్చులు అయితే పడ్డదో ఆ ఖర్చుతో మనకు అందించడం జరిగింది. ఒకసారి కిషన్ రెడ్డి గారికి గట్టి క్లాప్స్ అండి. ఏ కార్యక్రమం చేసినా కలిసికట్టుగా చేయడమే మనకు కావాల్సింది. కాబట్టి నెక్స్ట్ కూడా పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం హైదరాబాద్లో నిర్వహించుకోబోతున్నాము. అంతకు ముందుగా మహిళా దినోత్సవాన్ని కూడా మనం ప్రతి ఏటా చేసుకుంటున్నాము. కాబట్టి ఈ సంవత్సరం కూడా మార్చిన మహిళా దినోత్సవం కూడా మనం ఏర్పాటు చేసుకుంటాము. దానికి కూడా ఈ వేదిక తరఫు నుండి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. థ్యాంక్ యూ.